కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం హన్మాజీపేట్ సంగోజీపేట్ గ్రామాల మధ్య గల ప్రధాన రహదారి సమీపంలో గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపింది. కురుస్తున్న భారీ వర్షానికి హన్మాజీపేట పెద్ద చెరువు నుండి కాలువల ద్వారా వరద నీరు వస్తున్న క్రమంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం రోడ్డు పక్కన పడి ఉండడాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సైదాబాద్ సింగరేణి కాలనీలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. గుడిసెకో పేషెంట్ వైద్య సేవల కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐఏఎస్ సదన్ డివిజన్లో పెద్ద బస్తీ అయిన సింగరేణి కాలనీలో రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేదలు నివసించే ఈ కాలనీలో సుమారు 3,000కు పైగా నివాసం ఉండే గుడిసెవాసులను డెంగ్యూ విష జ్వరాలు 40 రోజుల నుండి వణికిస్తున్నాయి. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ అధికారులు, రాజకీయ నాయకులు వైద్య సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పరిధిలోని సీతారాం ప్రాజెక్టు కాలువ నిమిత్తం త్రవ్విన కట్ట వలన గిరిజనులు వేసిన పంట పొలాల్లో ఇసుక పేరుకుపోయి పంట నష్టం జరిగింది. ఆ గిరిజనులకు నష్టపరిహారం చెల్లించాలని ఆదివాసీ సేవా మండలి అధ్యక్షుడు దుబ్బా భాస్కర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సూర్యాపేట ఖమ్మం రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోను కారు ఢీకొట్టడంతో 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో 2 రోజులకు కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పోటెత్తాయి. వంకలు ఆనుకుని ఉన్న పంట పొలాలు నీట మునిగాయి. మాధవరం గ్రామ సమీపంలో ఉన్న రహదారి మాధవరం నుంచి మాధవరం తండాకు పోయే రహదారి తెగిపోవడంతో నిలిచిన రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు ప్రయాణికులు. జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలంలో తట్టు ప్రాంతాలను జెడ్పీ చైర్మన్ సరిత సందర్శించారు. మానవపాడు మండల కేంద్రంలో తట్టు కాలనీలను జెడ్పీ చైర్మన్ సరిత తిరుపతి సంబంధిత అధికారులతో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రమాదం ఉన్న కాలనీలను వెంటనే తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. కాలనీ వాసులతో ఆమె మాట్లాడుతూ ఎవరి ఇంటి ముందు వారు పరిశుభ్రంగా పెట్టుకోవాలని, లేదంటే 500 రూపాయల జరిమానా వేస్తారని గ్రామస్తులకు చైర్మన్ సరిత తెలియజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో గల ములగవాగు పైగల నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి గత 3 రోజులుగా కురిసిన వర్షానికి కుప్పకూలింది. నాణ్యత లేని పనులు, అసమర్థత కాంట్రాక్టు వల్లనే ఇలా కుప్పకూలడానికి కారణమని స్థానికులు అంటున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పోల్కంపల్లి గ్రామం మాన్యగూడలో జక్కుల కిషన్ అనే వ్యక్తిని హత్య చేసి ఓ ప్రైవేట్ వెంచర్లో పూడ్చి వేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బంధువులే హత్య చేశారని వారిని అదుపులోకి తీసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు హయత్ నగర్ కు చెందిన కిషన్ గా గుర్తించారు పోలీసులు. ఆగస్టు 31న ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతీదేవి అమ్మవారి ఆదిలాబాద్ జిల్లా మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ దర్శించుకున్నారు. వీరికి ఆలయ ప్రధాన అర్చకులు సంజీవ్ పూజారి, మదన్ దీక్షిత్ ప్రత్యేక పూజలు చేసి శాలువతో సన్మానించి ప్రసాదంను అందజేశారు. వీరితో పాటు ఆలయ ఇన్ఛార్జ్ ఎన్ సాయిలు, ఆలయం పీఆర్ఓ గోపాల్ సింగ్ ఉన్నారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని నర్సాపూర్ బాలానగర్ ప్రధాన రహదారి మార్కెట్ షాపూర్ నగర్ ట్రాఫిక్ సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో రైతు బజార్ వద్ద ట్రాఫిక్ పై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ట్రాఫిక్ పై ప్రమాదాల నివారణకి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించడం జరిగింది. ఇక్కడికి రైతులు నేరుగా వచ్చి కూరగాయలు రోడ్డుపైన అమ్మడం ద్వారా ప్రమాదాలు జరుగుతున్న కారణంగా వారికి అవగాహన కల్పించడం జరిగింది. ఈ అవగాహన పట్ల తమ ప్రాణాలను కాపాడుకోవడమే కాకుండా ఇతరులకు హాని కలగకుండా చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఖైరతాబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్లో డీఫిట్ డెంగ్యూ అనే పేరుతో బీజేపీ లీడర్ కరుణా గోపాల్ పలు డాక్టర్ల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కరుణా గోపాల్ మరియు పలు డాక్టర్ల మధ్య డెంగ్యూ గురించి సంభాషణ జరిగింది. డెంగ్యూ ఎలా వస్తుంది, దాన్ని అరికట్టడం ఎలా, రాకముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి, అటువంటి విషయాలపై చర్చ జరిగింది. ఇక ముందైనా ప్రభుత్వం ఆసుపత్రులలో కూడా సరైన వైద్య సహాయం అందించాలని కరుణా గోపాల్ డాక్టర్లను సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వారి స్తోమతకు తగినట్లుగా ఖర్చుల విషయంలో జాగ్రత్తలు చూపించాలని సూచించారు. హైదరాబాద్ బషీర్బాగ్లోని నిజాం కాలేజీలో విద్యార్థులు అటెండెన్స్ తక్కువగా ఉన్నందువలన ఇంటర్నల్ పరీక్షలు రాసేందుకు ప్రిన్సిపల్ ప్రొఫెసర్ లక్ష్మీకాంత్ రాథోడ్ కాలేజ్ విద్యార్థులకు అనుమతి ఇవ్వకపోవడంపై రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. కూకట్పల్లి ఏఎస్ రాజు నగర్లో పక్కపక్కనే ఉన్న స్క్రాప్ గోదాం ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ వాటర్ ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకుని మంటలు నార్పివేసిన అగ్నిమాపక సిబ్బంది లక్షల విలువైన సామగ్రి నష్టపోయినట్లు యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పక్కనే ఉన్న అపార్ట్మెంట్లో పలు రూములు సైతం అగ్నికి గురై అపార్ట్మెంట్ వాసులు నిర్వాసితులయ్యారు. స్క్రాప్ వాటర్ ప్లాంట్ యజమానులు ఇదివరకే ల్యాండ్ పరంగా గొడవలు జరిగేవని దానిని దృష్టిలో పెట్టుకుని అగ్ని ప్రమాదం చేసినట్లు వాటర్ ప్లాంట్ యజమాని రమేష్ బాబు ఆరోపిస్తున్నారు. సుమారు 50 లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని తెలిపారు. ట్రాఫిక్ ఫ్రెండ్లీ పోలీసులో భాగంగా గత వారం రోజులుగా రామగుండం ట్రాఫిక్ పోలీసు వారు వాహనదారుల సంక్షేమం దృష్ట్యా చేపట్టిన వినూత్న కార్యక్రమానికి సంబంధించిన క్యాంపుని పెద్దపల్లి డీసీపీ సుదర్శన్ గౌడ్, ఎల్ఎన్ఓ డీసీపీ రవికుమార్, గోదావరి ఖని ఏసీపీ ఉమేందర్, గోదావరి ఖని 1 టౌన్ సీఐ పరస రమేష్, పెద్దపల్లి ట్రాఫిక్ సీఐ బాబురావు, ఎంవీఐ రంగారావులు సందర్శించారు. హెల్మెట్ లేకుండా, ఇతర ఇన్సూరెన్స్, పొల్యూషన్ లైసెన్సులు లేకుండా వాహనాలు నడుపుతున్న వారిని ఒకే చోటకు చేర్చి వారికి జరిమానాలు విధించకుండా ట్రాఫిక్ పోలీసు వారే వారి చేత సంబంధిత పత్రాలు, హెల్మెట్ కోయే ఖర్చును వారి చేతనే కట్టించి వారికి సంబంధిత పత్రాలను, హెల్మెట్ని పెద్దపల్లి డీసీపీ, ఎల్ఎన్ఓ డీసీపీ రవికుమార్ అందజేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం గోనెగండ్ల వెలసిన శ్రీ చింతల ముని నల్లారెడ్డి దశమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ ఆలయ ప్రధాన అర్చకుడు లక్ష్మయ్య మాట్లాడుతూ, ఈ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా దళితులే ఈ గుడికి పూజాలుగా ఉండడం మా అదృష్టమని వెల్లడించారు. కులం, మతం భేదం లేకుండా ప్రతి ఒక్కరూ వచ్చి స్వామివారిని దర్శించుకోవడం ఇక్కడ ప్రత్యేకతని తెలియజేశారు. మెదక్ జిల్లాలోని టెక్మాల్ మండల్ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల ప్రణాళికలో భాగంగా వెలుగొండ సర్పంచ్ బోయిని నారాయణ బొల్లికుంట దండాలో సమస్యలను తెలుసుకుని తదనంతరం శ్రమదాన కార్యక్రమం నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా వర్ణి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట 2వ రోజు రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నానేసాబ్తో పాటు ఆశా వర్కర్లు మాట్లాడుతూ, ఏపీలో ఏ విధంగా అయితే ఆశా వర్కర్లకు 10,000 రూపాయల నెలసరి వేతనం ఇస్తున్నారో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కూడా 10,000 రూపాయల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ తమకు వేతనం విషయంలో హామీ ఇచ్చి మోసం చేశారని, తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ 2019 కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం ఎంఆర్ఓ రామచంద్ర హాజరై స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమం యాప్ గురించి విద్యార్థినులకు క్లుప్తంగా తెలియజేశారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచడానికి కృషి చేయాలని తెలియజేశారు. ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ప్రతి ఒక్కరికి తెలిసేలా చక్కగా వివరించాలని, స్వచ్ఛ భారత్గా వెలుగొందేలా కృషి చేయాలని సూచించారు. నిజామాబాద్ జిల్లా బోధనపట్టణం మున్సిపల్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా నాయకులు ఏషాల గంగాధర్ శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో నెలకు 10 నుంచి 15,000 రూపాయల వేతనం ఇవ్వాలని రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో 10,000, ఇతర రాష్ట్రాల్లో 15,000 రూపాయలు నెలకు వేతనాలు ఇస్తున్నారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
కర్నూలు జిల్లా కోడుమూరు ఆర్టీసీ ఆవరణలో 18 లక్షల రూపాయల ఖర్చుతో నిర్మిస్తున్న సిమెంట్ ప్లాట్ఫామ్ కు ఎమ్మెల్యే సుధాకర్ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నియోజక సమన్వయకర్త కోట్ల హర్షవర్ధన్ పాల్గొన్నారు.